నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, ఇంగ్లీష్ 14 అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. చూడండి, all it is on the right is the candle, the candle of the pulpit, and the same thing is the candle. కుమార్తెలు వృద్ధులు వాళ్ళు ప్రవచిస్తారు, భాషల్లో మాట్లాడతారు, అభిషేకం పొందుతారు, గట్టిగా ప్రవచిస్తున్నారు. అందుకే మన స్వార్థం విడిచిపెట్టాలి. ఎవరిలో స్వార్థం ఉంటే వాళ్ళు నింపబడారు. అంటే సంవత్సరాలు మారిపోయినాయి, దినాలు మారిపోయినాయి, గడియలు మారిపోయినాయి, నిమిషాలు మారిపోయినాయి. స్వార్థం మారదా? కుళ్ళు మారదా? కుషిద్ధి మారదా? ఆలోచన మారదా? చతురత్వం మారదా? అలాంటి మీరు క్రైస్తవులు ఉండకండి. చాలా మంది ఒకవేళ ఉంటే, ఎవరు ఉంటే మీ మనసు మాత్రం శ్రేష్ఠంగా ఉంచుకోండి. హల్లెలూయా! ఎంత మంచిగా ఉంది దేవుడు ఇచ్చాడు. ఇదండి నేను పెన్ను పట్టుకున్నాను. ఇప్పుడు నేను చదువు. అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనములకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను ఆ మాటకు వస్తాను. శ్రేష్ఠంగా ఉండి మనం దేవుడి రాజ్యానికి ఎత్తబడాలి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, అందరూ కలిసి వచ్చినట్టు సరే చిన్న సన్నం పాడి